వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాसेस। ఈ రోజు క్లాస్ లో కూడా మరికొన్ని కొత్త వాక్యాలు చూద్దాం। घर पहुंचने के बाद बता दो। पहुंचना అంటే చేరుకోవడం, ఎక్కడికైనా కూడా మామూలుగా आपके सपने तक पहुंच पाओगे, మీ కలల వరకు మీరు చేరుకోగలరు। ఇక్కడ ఏంటి घर ఇల్లు, घर पहुंचने के बाद बता दो। बताना అంటే చెప్పడం, बाद అంటే తరువాత। घर पहुंचने के बाद ఇంటికి చేరిన తరువాత చెప్పు। कल तक मुझे खबर आनी चाहिए। ఇక్కడేంటి కల్ తక్ రేపటికి లేదంటే రేపటిలోగా ఏదని అనుకోవచ్చు। ముझे నాకు ఖబర్, ఖబర్ అంటే సమాచారము, ఖబర్ ఇచ్చేది ఏంటి కబూతర్। హిందీలో కబూతర్ అంటే పీజియన్, పావురం అండి। సో ముझे కల్ తక్ ముझे ఖబర్ ఆనీ చాహియే, రేపటిలోగా నాకు సమాచారం అంది తీరాలి అంటే మనం ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాం కదా, తప్పకుండా ఇది నాకు తెలియాలి అన్నట్టు। రేపటిలోగా సమాచారం నాకు వచ్చి తీరాలి। సబ్ సచ్ సచ్ బతావో, ఇక్కడ సచ్ సచ్ అంటే 2 సార్లు ఉంది కదా, నిజం నిజం అని మనము అనము, ఎందుకంటే తెలుగులో సబ్ సచ్ సచ్ బతాదో। హిందీ మూవీస్ లో మామూలుగా కోర్ట్ సీన్లో ఈ డైలాగ్ ఉంటదండి, సబ్ సచ్ సచ్ బతాదో అని। కానీ ఇక్కడ ఏంటి మొత్తం నిజమే చెప్పు, నిజం చెప్పు వేరు, నిజమే చెప్పు అంటే నువ్వు చెప్పిన దాంట్లో మరి ఇంకా అబద్ధం ఉండకూడదు అని అర్థం। సబ్ సచ్ సచ్ బతాదో మొత్తం నిజమే చెప్పు, లేదంటే సబ్ అంటే అంతా నిజమే చెప్పు, పూర్తిగా నిజమే చెప్పు, ఏదైనా మనం యూజ్ చేయొచ్చు। నెక్స్ట్ ఆప్కా హాలత్ మై సమజ్ సక్తి హూ, ఇక్కడ కొత్తది ఏంటి హాలత్ అంటే పరిస్థితి, తబియత్ అంటే ఆరోగ్యం, రెండింటికి తేడా ఉంది। ఆప్కా హాలత్ మై సమజ్ సక్తి హూ, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను। మామూలుగా మన ఇంటికి ఎవరిని ఇన్వైట్ చేసాం అనుకోండి, వాళ్ళు రాలేకపోయినప్పుడు వాళ్ళు హిందీలో ఏం చెప్తారు మామూలుగా, సారీ मैं कल नहीं आ पाई, मुझे तबीयत ठीक नहीं था, లేదంటే मुझे कुछ काम था, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు కొంచెం పని ఉండేది అని। అప్పుడు మనం కూడా అంతే పొలైట్ వేలో ఏం చెప్తాము, मैं आपकी स्थिति समझ सकती हूँ, లేదంటే मैं आपकी हालत समझ सकती हूँ, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అని చెప్పడం। కోయి చింత మత్ కరో, చింత అంటే ఒక ఆలోచన, బాధాకరమైన ఆలోచన చింత అంటాం। చింత అంటే దిగులు అవుతుంది, చింత అంటే ఆలోచన కూడా అవుతుంది। సో ఇక్కడ మనం ఏం చెప్తాం, కోయి చింత మత్ కరో, ఏమి దిగులు పడొద్దు లేదంటే ఏమి దిగులు చెందొద్దు, రెండు ఒకటే। ఈ క్లాస్ మనం కొత్త నేర్చుకునేవేంటి, పहुंचने के बाद बता दो, పहुంచనా తెలుసు, బతానా తెలుసు। సో ఇలాంటి ఒక వాక్యాన్ని ఎలా చెప్పాలంటే మనం ఇక్కడ నేర్చుకున్నాం। ఖబర్ సమాచారము, కబూతర్ పౌరం, రెండు వేరు వేరు। సబ్ సచ్ సచ్ బతావో, సచ్ సచ్ ఉంది కదా, నిజం కాదు నిజమే అని అర్థం। హాలత్ పరిస్థితి, ఓకేనా, హాలత్ లేదంటే ఉన్కి హాలత్ ఠీక్ నహీ హే, పరిస్థితి అంటే ఇక్కడ హాలత్ అంటే పరిస్థితి ఎలాంటిది, ఏదైనా పరిస్థితి, వాళ్ళ పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి కూడా ఉన్కి హాలత్ ఠీక్ నహీ హే, లేదంటే కపడేకి హాలత్ ఠీక్ నహీ, బట్టల పరిస్థితి బాగాలేదు, మురికిగా ఉన్నాయి, ఏవైనా మనం యూజ్ చేయొచ్చు। కోయి చింత మత్ కరో, చింత అంటే దిగులు, ఓకే। హాలత్ తో మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అండి। బుడ్డి కా హాలత్ ఠీక్ నహీ హే, ముస్లిం పరిస్థితి ఏమి బాగాలేదు। మేరీ కమానే కి హాలత్ ఠీక్ నహీ హే, నేను సంపాదించే పరిస్థితి కూడా బాగాలేదు, ఏదైనా చెప్పొచ్చు। ఈ క్లాస్ లో కొత్త పదాలు ఏంటి, ఇదైతే కాదు, ఖబర్ సమాచారం, సచ్ సచ్ నిజమే, హాలత్ పరిస్థితి, చింత దిగులు। దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.